నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న కానుక ఆటో డ్రైవర్ల సేవలో పథకం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అభయహస్తం. 19 మంది లబ్ధిదారులకు 11.98 లక్షల రూపాయల చెక్కులను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. జీఎస్టీని ప్రవేశపెట్టడం వల్ల దేశం ఆర్థికంగా బలోపేతమైంది. ఉండి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాక. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు నిర్వహించిన ఖాదీ సంతా ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కార్ ఉంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భరోసానిచ్చారు. శనివారం భీమవరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సొంత వాహనం కలిగిన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 2,90,669 మంది లబ్దిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు నేరుగా జమ చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఆటోలో తమ ప్రయాణ అనుభూతులను గుర్తు చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,489 మంది లబ్దిదారుల ఖాతాల్లో 12.73 కోట్లు జమ చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రయాణికులు ముందుగా ఆధారపడేది ఆటోలపైనే అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బస్సులు సైతం వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఆటోలు వెళ్తూ ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ ఆటో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మని కొనియాడారు. ఏ చిన్న అవసరం వచ్చినా పిల్లలను విద్యావంతులు చేయాలన్నా ఆటో అవసరం ఎంతో ఉందన్నారు. ఆటో డ్రైవర్లు స్వయం కృషితో ఉపాధి సృష్టించుకుని చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్దం చేసి అమలు చేస్తుందని అన్నారు. భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం శ్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసినప్పుడు తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు తమకు విన్నవించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారి బాధలు గాథలు విన్న కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా కూడా ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమం ద్వారా ఆర్థిక భరోసా అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆటో డ్రైవర్ల తరపున ఎమ్మెల్యే రామాంజనేయులు ధన్యవాదాలు తెలియజేశారు. ఆటో డ్రైవర్ల సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, అధికారులు, ఆటో చోదకులు తదితరులు వర్చువల్ గా తిలకించారు. తొలుత భీమవరం ఓల్డ్ బస్టాండ్ నుండి 200 ఆటోలతో ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ నుండి ఆటోలోనే జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రయాణించి ఆటో డ్రైవర్లను ఉత్సాహపరిచారు. చివరగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజును ఆటోలో ఎక్కించుకుని స్వయంగా ఆటో నడపడం అందరిలో ఒకంత ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించాయి. కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఎం సత్యనారాయణ, జిల్లా చేనేత అధికారి స్పెషల్ ఆఫీసర్ కె అప్పారావు, జిల్లా రవాణా అధికారి కెఎస్ఎన్బి కృష్ణారావు, భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి, జీఎస్డబ్ల్యూఎస్ అధికారి వై దోసిరెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, ఎంసీ చైర్మన్ కలిదింటి సుజాత, మాజీ ఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎండి షబీనా, స్థానిక నాయకులు మెంటే పార్థసారథి, రామలింగరాజు, చంద్రశేఖర్, బండి రమేష్, మద్దుల రాము, గోవింద్, మాదాసు కనకదుర్గ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటినన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో నిధులు కోరుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి అందుతున్నటువంటి పెద్ద ఎత్తున సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తారు. అదేవిధంగా ఈవేళ ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాల్లో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది.
ఏదైతే ఈవేళ ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్కన నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి ప్రభుత్వం ఈవేళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దాదాపు ఈరోజు రాష్ట్రంలో 2,99,689 మంది ఆటో కార్మికులకు 439 కోట్ల రూపాయలు ఈవేళ నేరుగా వారి ఖాతాల్లో జమ కోతలతో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 8,439 మంది ఆటో కార్మికులకు 12,73,00,000 నగదు వారి ఖాతాల్లో నేరుగా జమ కాబోతాం. దాని శాసనసభ్యులు అంజబాబు గారు చెప్పినట్టు భీమవరం అసెంబ్లీలో దాదాపు 1,244 మంది ఆటో కార్మికులకు దాదాపు 1,86,00,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఆటో కార్మికుల యొక్క కష్టాలు అంటే ఈ 15,000 రూపాయలతోనే మా కష్టాలన్నీ తీరుతాయంటే తీరు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. కార్మికుల కష్టాలు మా అందరికీ కూడా తెలుసు, నాకు కూడా చాలా బాగా తెలుసు. మీ అందరికీ ఒక భయం ఉంది, ఆందోళన ఉంది. ఎప్పుడైతే రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు పరిచారో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు నష్టపడిపోయేటువంటి అవకాశం ఉంది, గిరాకీ తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన మీ అందరిలో కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుంది అనేటువంటి విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని తెలిసి ఈ దేశంలో సామాన్య మానవుడి యొక్క జీవన స్థితిగతుల మీద ఆలోచన చేస్తూ ఉంది. కింద స్థాయి ప్రజల యొక్క ఆలోచనలు వారి యొక్క సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం జరుగుతాం. ఏదైతే ఒక అభివృద్ధి కావాలి, అదేవిధంగా సంక్షేమం కూడా ముఖ్యం. కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం 2,90,669 మందికి 236 కోట్లు ఈరోజు మీ అకౌంట్లో 15,000 కట్టి వేయడం జరుగుతుంది. 436 కోట్లు. మన భీమవరం నియోజకవర్గంలో అయితే 1,244 మందికి 1,86,60,000 రూపాయలు వేయడం జరుగుతుంది. మన జిల్లాలో అయితే 8,489 మంది డ్రైవర్లకి 12,73,00,000 వేయడం జరుగుతుంది. ఉచిత బస్సు పెట్టిన వెంటనే మా ఆటో డ్రైవర్కి జీవనోపాధి కోల్పోతుంది, మాకు రక్షణ కల్పించాలని మీరందరూ ముఖ్యమంత్రి గారిని వేడుకోవటం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీకు భరోసా ఇవ్వటం, ఆ భరోసా ప్రకారం ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అన్నిటిలోకి ఇప్పుడు నిత్య జీవితంలో ప్రతి చిన్నవాడికి ఉపయోగపడేది ఆటో. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ప్రచార ఖర్చులు ఇంటికి తీసుకురావాలన్నా ఆటోయే కావాలి. ఏ చిన్న పని, ఏ చిన్న అవసరం వచ్చినా ఆటోయే కావాలి. మీ జీవన వృత్తి కోల్పోకూడదని ఆలోచన చేసి మీ వృత్తిని గుర్తించి ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించేది ఆటో. చదువుకునే ఏ ఉద్యోగం లేకపోతే ఒక ఆటో కొనుక్కుని కానీ అద్దెకి తీసుకుని కానీ తిప్పుకుంటే రోజుకి 1,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. మనందరినీ నరకయాతన పెట్టింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిందంటే గోతులు పూడ్చింది, మళ్ళా రోడ్లు కూడా వేసే కార్యక్రమం చేస్తుంది. మీరు అడిగినవి అడగనివి కూడా ఇస్తుంది. అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. మీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడ వెనకంజి వేయకోకుండా బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనకంజి వేయకోకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. 8,489 మంది ఆటో డ్రైవర్లకి 12,73 లక్షలు ఇక్కడ రిలీజ్ చేయడం చాలా సంతోషం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 436 కోట్లు ఈ ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆటో డ్రైవర్స్ అంటేనే, ఆటోలు అంటేనే ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి మీరు ఒక పట్టుబొమ్మ.
అక్కడ పిల్లల్ని స్కూల్కి వెళ్ళడం కానీ అక్కడ చిన్న చిన్న పనులకి బయటకు తీసుకెళ్ళే వాళ్ళకి కానీ మీరు అందించే సేవలు అమూల్యమైనవి. ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2,90,000 మందికి ఆటో డ్రైవర్సే కాకుండా మోటార్ సైకిల్ క్యాబ్లు కానీ అదేవిధంగా మ్యాక్సీ క్యాబ్లు కానీ వీరందరికీ కూడా అర్హులైనందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా దసరా కానుకగా 15,000 రూపాయలు ప్రతి ఆటో సోదరుల అకౌంట్కి జమ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు రోడ్లు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన సమయంలో కానీ వివిధ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి భాగంలో కానీ రోడ్స్ అన్నీ కూడా గుంతలపడి ఉన్నాయి. దానివల్ల ఎక్కువ రిపేర్స్ వస్తున్నాయని చెప్పి ఆటో సోదరులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. అదే రూపంలో ఈ 1 yearలో ఈ గోతులన్నీ కూడా పోడ్చడం కానీ గత ప్రభుత్వం 2,60,000 మందికే పరిమితం చేస్తే ఇంకో 30,000 మంది పైచలకు ఎక్స్ట్రాగా ఈరోజు 2,90,000 మందికి 486 కోట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటో వాళ్ళ యొక్క పాత్ర గ్రామ స్థాయిలో ఏదైతే పేదరికం పనులు చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిరుపేదల రోజు కూడా వారి ఒక ఇండస్ట్రీకి కానీ ఒక వరి కోతకు కానీ వారి యొక్క ఇండస్ట్రీ మన అక్వా ఇండస్ట్రీస్ కానీ సంబంధించి కానీ లేకపోతే ఏ యొక్క పారిశ్రామికంగా కానీ దేనికి కావాల్సిన కూడా ఉదయం ఆర్టీసీ బస్సు వచ్చినా రాకపోయినా వారికి ప్రతి రూట్లో కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ అనారోగ్య పరిస్థితి వచ్చినా కానీ వారికి కావాల్సినటువంటి అంబులెన్స్ వచ్చే లోపల ఇదే వ్యవసాయానికి సంబంధించి పరికరాలు ఎరువుల బస్తాలు 4 కావాలా 2 కావాలి. ఆర్టీసీ బస్ స్టాప్ అంటే గ్రామానికి ఒక 3-4 ఉంటాయి ఎక్కువగా ఉంటాయి. కానీ ఆటో డ్రైవర్ షాప్లో ఆపి ప్రతి ఇంటికి ముందు దగ్గర ఎక్కడైనా చేయాలి. అభివృద్ధిలో వారి పాత్ర కూడా ప్రముఖం చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎన్డీఏ మీకు కావాల్సినటువంటి ఏదైనా సమస్య ఉంటే మనకి అర్హత కలిగే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆటో డ్రైవర్స్, ఆటో కార్మికులకి, ఆటో క్యాబ్స్ డ్రైవర్లకి రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మంది ఆటో లబ్ధారులందరికీ కూడా 435 కోట్ల రూపాయలు ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది. ఆ డ్రైవర్కి, క్యాబ్స్ డ్రైవర్లకి కూడా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు మరి వారికి ఆర్థికంగా సహాయం చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఈ రోజు ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 15,000 రూపాయలు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థికంగా ఇచ్చిన హామీల్ని సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాన్ని మనం గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరో పథకం ప్రతి ఆటో డ్రైవర్కి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి భిన్నంగా ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తకి కాకుండా కేవలం అర్హులైనటువంటి ఆటో యూనిట్ సంబంధించి ప్రతి ఒక్క ఆటో వారికి 15,000 రూపాయలు ఈరోజు మరి అందజేయడం జరుగుతూ ఉంది. ఈ పథకంలో భాగంగా 2,90,609 మందిని గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చేయడం అనేది సామాన్య విషయం కాదు. 4 నెలల నుంచి మనం ఏదైతే ఉచిత బస్సు ప్రారంభిస్తున్నారనే సందర్భం వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లో ఆందోళన ఉంది. ఈ ఫ్రీ బస్సు వల్ల మనం నష్టపోతున్నాం, మన ఉపాధి కోల్పోతామని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఆందోళన చేశారు. ఇవన్నీ కూడా మన నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 435 కోట్లు 290 లక్షల ఆటో డ్రైవర్ల ఖాతాల్లో ఇవాళ జమ అవుతుందంటే మనందరికీ కూడా మన ఆటో డ్రైవర్లు, ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లందరికీ కూడా పండగ రోజుగా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఉచిత బస్సు పెడుతుందని తెలిసినా సరే కూటమి ప్రభుత్వానికి ఓటేశారంటే ప్రభుత్వం మీద ఎంత నమ్మకంతో ఓటేశారో మీరందరూ గ్రహించాలి. సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 19 మంది లబ్దిదారులకు 11.98 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మమని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి అన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 301 మందికి 2.69 కోట్ల రూపాయల చెక్కులను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ యాళ్లబండి
ఇందిర, జనసేన నాయకులు బొబ్బిశెట్టి రామకృష్ణ, ఎరంశెట్టి శివకృష్ణ, ఎరంశెట్టి లక్ష్మణ్, అడ్డాల రాము, తోట బుజ్జి, ఎం దుర్గాప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవారికి 19 మందికి వాళ్ళ చెక్కులు ఇవ్వటం జరిగింది. 11,98,1900 రూపాయల చెక్కులు ఇవ్వటం జరిగింది. వీరు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ సహాయం అందుకుని వారు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ సహకారం అందించడం జరుగుతుంది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ పేదవారికి సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పెడితే ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ అమౌంట్ వారికి రిలీజ్ చేయడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 293 మందికి 2,69,16,896 రూపాయలు ఇచ్చాము ఇప్పటి వరకు. ఇంకా అర్హులైన వారు ఎవరైనా పెట్టుకుంటే వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించి వారికి కూడా చెక్కులు వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జీఎస్టీని ప్రవేశపెట్టడం వలన భారతదేశం ఆర్థికంగా బలోపేతమైందని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. ఉండి మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో భారత ప్రభుత్వం అతిపెద్ద జీఎస్టీకి సంబంధించిన సంస్కరణ ప్రవేశపెట్టిందని అన్నారు. ఒకే వస్తువుకు ఒకే పన్ను ఉండాలని జీఎస్టీని అమలు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటికి ప్రపంచంలో భారతదేశం యొక్క స్థితి 11వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకున్నామని తెలియజేశారు. వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో అభివృద్ది ప్రణాళిక రూపకల్పన ఎలా చేయాలో వివరించారు. ఎంపీపీ శ్రీహరి నారాయణరాజు మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతోనే గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో పీఆర్డీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఉండే మండల ప్రజా పరిషత్ సమావేశ సమీక్షలో పాల్గొనాలని చెప్పి నన్ను మండల పరిషత్ అధ్యక్షులు ప్రత్యేకంగా కోరడం, నేను ఈరోజు ఆ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా కలిసేటటువంటి అదృష్టం అవకాశం కూడా నాకు కూడా దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే భారతదేశంలో ఒక అతిపెద్ద సంస్కరణ భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. అది జిఎస్టీకి సంబంధించినటువంటి విషయం. జిఎస్టీని 4 స్లాబుల కింద ఏర్పాటు చేసి 2017 నుంచి భారతదేశంలో దీన్ని అమలు చేసేటటువంటి ప్రక్రియ మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి గల మూల కారణం ఏంటంటే బహుళ పన్ను విధానం ఉన్న కారణంగా వ్యాపారస్తులు అవినీతికి పాల్పడటం, కొందరు అధికారులు వారికి సహకరించడం, ఫలితంగా ప్రజలు నష్టపోయేటటువంటి పరిస్థితిని గమనించి ఈ జిఎస్టీ అనేటటువంటి సంస్కరణలు తీసుకుని వచ్చి ఒకే వస్తువుకు ఒకే పన్ను ఉండాలి అనేటటువంటి విధానంతో జిఎస్టీని అమలు చేయడం జరిగింది. ఈ అమలు చేసినటువంటి ప్రక్రియ ద్వారా భారతదేశపు ఒక ఆర్థిక వ్యవస్థ 14,35,000 కోట్ల రూపాయలతో 2015లో అప్పచెప్తే 2025 నాటికి 50,40,000 కోట్ల రూపాయలకి దీన్ని పెంచేటటువంటి ప్రయత్నం వచ్చింది. అంటే కేవలం 10 సంవత్సరాల కాలంలో 230% పైబడేటటువంటి ఆదాయాన్ని భారత ప్రభుత్వం సమకూర్చుకోగలిగింది. ఈ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఉంది, అంతకుముందు ఈ డబ్బు ఉంది. అయితే ఈ డబ్బు అంతా కూడా వ్యక్తుల దగ్గర ఉండేది, వ్యవస్థల్లోకి వచ్చేటటువంటి అవకాశం లేని కారణంగా ఈ జిఎస్టీని ప్రవేశపెట్టడంతో భారత ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతమైంది. ఈ రకంగా బలోపేతమైనటువంటి భారత ప్రభుత్వం భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే మోడీ గారు వచ్చే నాటికి ప్రపంచంలో భారతదేశం యొక్క స్థితి 11 ఉంటే ఈరోజు 4వ స్థానానికి ఎగబాకాం. రేపు దాదాపుగా ఒక 4-5 నెలల్లో 3వ స్థానానికి భారత్ 4వ స్థానానికి ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. సర్వసభ్య సమావేశానికి మరి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు రాజ్యసభ్యులు పాకా సత్యనారాయణకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనకి రాజకీయ నాయకులకి అధికారులకి తెలియనటువంటి విషయాలు యాక్ట్ నెంబర్లతో సహా అన్నీ చెప్పారు. మనందరం కూడా మరి ఆ విషయాలు అన్నీ పాటించి అధికారులందరూ కూడా మనకి ఏ సమస్యలు ఆ సమస్యల మీద సమస్యలన్నీ కూడా పరిష్కరించి మళ్ళీ మనం మీటింగ్కి 10 రోజుల ముందు మీకు చెబుతాం సార్. తప్పకుండా మాకు సర్వసభ్యానికి వచ్చి ఈ రివ్యూ చేసుకుని అన్ని కార్యక్రమాన్ని రివ్యూ చేసుకుని
మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన జిఎస్టీ కార్యక్రమాలు తలపెట్టారు. అలాగే మరి మెడికల్ మీద, ఇన్సూరెన్స్, అలాగే అనేక రకాల మీద మరి జిఎస్టీ రేట్లు 0 చేశారు. అలాగే మనం మండల పరిషత్తులో తీర్మానం, రాజ్యసభ చెప్పినటువంటి మనం తీర్మానం చేసి తప్పకుండా మేము తెలియజేస్తామని చెప్పి కోరుకుంటూ, అలాగే జిఎస్టీ ఆయన వచ్చారు, ఆయన కూడా 4 విషయాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. జిఎస్టీ కోసం మన ఎంపీ గారు చాలా కూలంకషంగా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న సంస్కరణల కోసం చాలా విపులీకరించారు. అవి మళ్ళీ నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా పన్నుల సంస్కరణలో అతిపెద్ద సంస్కరణ ఏంటంటే జిఎస్టీ ప్రవేశపెట్టడం, 1 నేషన్ అండ్ 1 ట్యాక్స్. దీనిలో భాగంగా 1.0 జిఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత నుంచి ప్రజల మీద, వినియోగదారుల మీద అత్యధిక భారం పడుతుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చర్చించి జిఎస్టీ కౌన్సిల్లో చర్చించి వినియోగదారుల మీద భారం తగ్గించాలని జిఎస్టీ 2.0 ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా 4 స్లాబ్లు ఉన్న జిఎస్టీని 2 స్లాబ్లను కుదిస్తూ అత్యవసర వస్తువుల మీద జిఎస్టీని తీసివేసి అండ్ అత్యవసర మందుల మీద జిఎస్టీని తీసివేసి, అలాగే ముఖ్యంగా ఎంపీ గారు చెప్పారు క్యాన్సర్ మీద ఉన్న మందులు అన్ని వాటి మీద 0% జిఎస్టీ చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఇది ఆర్థికపరమైన ఆలోచనే కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలియజేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో 2 రోజుల పాటు నిర్వహించిన ఖాదీ సంత ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, మన దేశంలో మార్కెట్ చేస్తున్న చైనా, అమెరికా ఉత్పత్తుల కొనుగోలుతో వారి ఆదాయం పెరుగుతోందని, ఆ డబ్బుతోనే మన శత్రు దేశమైన పాకిస్తాన్ కు సాయం అందిస్తున్నారని, అది మన మీదకే వస్తుందని, మన డబ్బుతోనే మన మీదకు వచ్చే దేశాలను మనం ప్రోత్సహించడం సమంజసం కాదని అన్నారు. పాక్ మన దేశ పర్యాటకులు, దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉన్న సైనికులపై దాడులు చేస్తోందని అన్నారు. మరోవైపు అమెరికా ఆంక్షలు విధిస్తోందని, అటువంటి దేశాల ఆదాయాలకు మనం తోడ్పాటు ఇవ్వకూడదని అన్నారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి శక్తివంతమైన దేశంగా ఎదగడంలో భాగస్వాములు కావాలని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా యువతకు మోదీ చేయూతనిచ్చారని అన్నారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి మన దేశ గొప్పదనం చాటుతున్నామని తెలియజేశారు. 2014 సంవత్సరానికి ముందు కాంగ్రెస్ పాలకులు ఈ దేశంలో స్వదేశీ ఉత్పత్తులు, గ్రామీణ ఉత్పత్తులను నిర్వీర్యం చేశారని, విదేశీ వస్తువులు, విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున అనుమతించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అన్నారు. ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 4వ స్థానానికి తీసుకెళ్లారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, బీజేపీ నాయకులు నూకల మధుకర్జీ, అడ్డూరి శ్రీరామ్, బిట్రా శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన రాట్నంపై నూలు వరికారు. ప్రతి ఆటో డ్రైవర్ తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలని, కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఆటో కార్మికులకు న్యాయం చేస్తుందని టీడీపీ ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు మోటపల్లి రామవరప్రసాద్, ఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావులు అన్నారు. శనివారం కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 రూపాయలు అకౌంట్లో జమ చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించిన కార్యక్రమాన్ని లైవ్ లో స్క్రీన్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అప్పారావు, ఎంపీడీఓ రెడ్డియ్య, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్, గొంట్ల గణపతి, గంధమ్ముమ, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు పిల్లాబాబులు, బీజేపీ మండల అధ్యక్షురాలు ముదులూరి నాగమణితో పాటు ఆటో యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంబంధించి ఎస్సీ సోదరులందరికీ కూడా 225 మంది కార్మికులకి ఈ నియోజకవర్గంలో 4 మండలాలు, 1 నగర పంచాయతీలో 225 మందికి, అలాగే ఎస్సీ సోదరులందరూ 10 మందికి, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇటువంటి వారికి 24 మంది, కమ్మ సోదరులకు ఒకరున్నారు, అలాగే క్షత్రియ సోదరులందరూ 23 మంది ఉన్నారు, మైనార్టీ వారు ఒకరున్నారు, రెడ్డి క్యాస్ట్ 1 ఉన్నారు, 7 ఉన్నారు. మొత్తం అందరూ కలిపి ఈ రోజున 1537 మంది ఈ రోజున మీ యొక్క అకౌంట్ లో జమ కాబోతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు.
రాష్ట్రమంతటా కూడా జరుపుకున్నటువంటి పండుగ ఆటో డ్రైవర్ల సేవలు. మీ అందరూ సేవ చేయడానికి అధికార యంత్రాంగం మీ ముందుకు వచ్చింది. ముందుగా ఆటో సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటారు. వారు చేసేటువంటి సేవల్ని మరొకసారి కొనియాడుకుంటూ, మా డిపార్ట్మెంట్ తరఫున ఎవరికైనా ఫలంగా లబ్ధి కాలేదని కానీ ఈ యొక్క సమస్య ఉందని చెప్పేసి మా దృష్టికి మీరు తీసుకొస్తే మేము ఎల్లప్పుడూ కూడా ఆ సమస్యను సత్వరమే తీర్చడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి మా ఆత్మీయుడు పురపాలక సంఘం తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఎవరేం పట్టించుకోవద్దు, మీకు అందరికీ కూడా మంచి జరగాలి. ఈ మంచి శుభ సమయంలో మీకు ఈ 15,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి మేము వాహన డ్రైవర్ సేవ రాత్రి ఈపీఎం గురించి కూడా డిస్కస్ చేసాం. ఏం చేసామంటే డ్రైవర్ మిత్ర అని పెట్టమన్నాం, ఆటో మిత్ర అని పెట్టమన్నాం. డ్రైవర్ అండి, ఎవరు డ్రైవర్? ఇది మీరే ఓనర్లు, మిమ్మల్ని డ్రైవర్లు అని అనటం కూడా తప్పు. డ్రైవర్ మీకు ఇయే కాదు, ఇంకేదైనా పనులు, మీ పర్సనల్ పనులు ఏదైనా కావాల్సిన అప్పారావు గారిని అడగండి, అన్ని చేసి పెడతారు. కానీ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు ఖచ్చితంగా రేపు ఆయన వచ్చిన తర్వాత మీరు కృతజ్ఞతగా మన అందరం కలిసి ర్యాలీకి వెళ్ళి కృతజ్ఞత. స్టాండ్ వసతి లేదు, అలాగే వెళ్ళి కూర్చుంటానికి ఒక ఆఫీస్ కూడా ఎక్కడా లేదు. నేను గౌరవ కమిషనర్ గారిని 3 ఆటో స్టాండ్లు పర్మనెంట్ గా తీర్మానం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా, అక్కడ ఒక షెడ్ కూడా 3 షెడ్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా మరి ఈ సమావేశంలో కమిషనర్ గారిని కోరుతాం. సో మీ అందరికి కూడా ఏదైతే సీఎం గారు మీకు ఇచ్చారో లబ్ధి 15,000 రూపాయలు తాగుతారో, దాంతోపాటు జిఎస్టీ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా గడపడానికి అందరికీ కూడా జిఎస్టీ రేటు చాలా తగ్గించారండి. మీ అన్ని అందరూ కూడా సవ్యంగా పరచుకోండి. మీరు కనుక మాల్స్లో ఏమైనా తగ్గించకపోతే, షాప్లో ఏమైనా చేయకపోతే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. మీరందరూ ఇదంతా కూడా హ్యాపీగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆటో డ్రైవర్ సేవలోని పథకానికి మీ ఇబ్బందులను గ్రహించి కూటమి ప్రభుత్వం, ఆర్టీసీ వల్ల కలుగుతున్న మీ ఇబ్బందులను గ్రహించి కూటమి ప్రభుత్వం మీ కుటుంబాలు శుభ్రంగా ఉండాలని, ఆటో తొలుకుని ప్రతి ఒక్క సోదరునికి 15,000 రూపాయల చొప్పున మీ అకౌంట్లో వేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్ని సురక్షిత ప్రాంతాల్లో చేర్చడంలో మీరు మద్యానికి దూరంగా ఉండాలని, సార్ చెప్పినట్టుగా సెల్ ఫోన్ల వినియోగం మానాలని. ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే అని ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తూ హృదయపూర్వక నమస్కారం అండి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో కష్టమైన సరే సంవత్సరానికి 15,000 ఇవ్వడం ఎంతో కష్టమైన సరే ప్రస్తుత పరిస్థితుల్లో. కాబట్టి మీరు అందరూ బాగుండాలని 15,000 ప్రతి సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్కి ఇవ్వాలని ఈ పథకం ప్రవేశపెట్టారు. కాబట్టి అందరూ కూడా మీరు తప్పనిసరిగా వినియోగపరచుకోండి. 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి హామీ చేస్తున్నారు. ఇవ్వాలంటే మన ప్రభుత్వం కూడా మనకి చాలా మేలు చేసినట్టే. కానీ 21 శ్రీనిధి పథకం ఏదైతే పెట్టారో అది చాలా మందికి ఆటో కార్మికులు ఇబ్బంది. అది ఇప్పటికైనా ఇబ్బంది. అది మన ఇవాళ ఇంటి రెంటలు కానీ, కరెంటు బిల్లు కానీ, పిల్లలు చదివించుకోవడానికి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది. అది ఇవాళ ఏం తోస్తున్నాం మనం, 1000 రూపాయలు తోలిపోతే 200 300 తోస్తే కష్టమైపోతుంది ఇవాళ. కానీ ఈ పథకాన్ని కూడా త్వరలో ఆలోచించుకొని పెద్ద నాయకులందరూ కూడా దాన్ని కూడా విరమించుకుంటారని చెప్పి మరీ కోరుకుంటారు. మరి వాళ్ళు 10,000 ఇచ్చారు, ఇవాళ 15,000 ఇచ్చారు. రాబోయే దీపావళికి మీ పిల్ల పాపలతో అందరూ కూడా క్షేమంగా ఉండాలని, బాగుండాలని, అది కూడా మీకు రెండో విషయం. మా ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీకు ఎల్లడలా మీకు సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.